కూటమి ప్రభుత్వానికి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, మేము మా కోరికలు ఏంటంటే మెగా డిఎస్ మాదిరిగా మెగా పోలీస్ కావాలి. మీరు రేపు వచ్చే ఆగస్టు జాబ్ క్యాలెండర్లో ఆగస్టు 15 కేవలం 2500 పోస్టులు ఉన్నాయని చెప్పారు. మాకు మెగా పోలీస్ కావాలి. మాకి 2022 నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కేవలం 4,95,000 అప్లికేషన్ వస్తే కేవలం 90,000 మంది క్వాలిఫై అయినారు. అప్పటి నుంచి కానీ 5 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటి వరకు ప్రిపరేషన్లో ఉన్నారు. మీరు ఏ రకంగా 2500 పోస్టులు ఇచ్చి వాళ్ళు న్యాయం చేయాలనుకుంటున్నారు? సాక్షాత్తు అసెంబ్లీలోన మీరు మాట్లాడిన విషయం ఏమిటంటే 16,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. ఇప్పుడు 2500 పోస్టులు ఏ రకంగా మీరు న్యాయం చేయగలరు అనుకుంటున్నారు? 2500 పోస్టులు మీరు డీజీపీకి ప్రతిపాదన చేసిన పోస్టులు 10,760 పోస్టులు. తేదీ కూడా చెప్తామండి. 20 మార్చి 2025 రోజున మీరు శాసనమండలిలో ప్రకటన చేశారు. అదే రోజున డీజీపీకి మీరు ప్రతిపాదన చేశారు. కానీ మీరు రేపు వచ్చే ఆగస్టు 15 జాబ్ క్యాలెండర్ 2500 మాత్రమే అంటున్నారు. కానీ మాకు మెగా పోలీస్ కావాలి. మేము ఎటువంటి ప్రతిపాదనించట్లేదు. వయో పరిమితి 34కి పెంచాలి. అదేవిధంగా మెగా డిఎస్ కావాలండి. ఇంతకు మించి మేమేమి కోరుకోవట్లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. అన్ని శాఖల్లో ఉన్న పోస్టులు భర్తీ చేస్తామనేసి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నిరుద్యోగులు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏదైతే హోంమంత్రి అనిత గారే సాక్షాత్తు అసెంబ్లీలో 17,000 ఖాళీ పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. కానీ జాబ్ క్యాలెండర్లో చూస్తే కేవలం 2,500 పోస్టులు మాత్రమే ఉన్నాయి. నిరుద్యోగులు ఏమో లక్షల్లో ఉన్నారు, పోస్టులు ఏమో 2,500 మాత్రమే. అది సరిపోదు. 10,000కు తగ్గకుండా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా వయో పరిమితి రెగ్యులర్ నోటిఫికేషన్ లేవు. వయో పరిమితి 34 సంవత్సరాలకు పెంచాలి. అదేవిధంగా సూపర్ 6 హామీలో భాగంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో చలో కలెక్టరేట్ పిలుపునిస్తాము, చలో విజయవాడకు పిలుపునిస్తాము. ఇది బాధ్యత ప్రభుత్వాన్ని అనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. నా పేరు అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.